హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ చేయండి గైస్. చాలామంది ఇలాంటి జాబ్స్ అన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే డైరెక్ట్‌గా మీకైతే వాళ్ళ అడ్రెస్ అనేది ఇస్తాను. ఒకసారి మీరు డైరెక్ట్‌గా రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఎటువంటి ఫేక్ అయితే ఉండవు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి మెయిన్‌గా ఎవరు రిలీజ్ చేశారంటే ఒడిస్సా నుంచి వాళ్ళైతే మనకి అఫీషియల్‌గా గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి 6థ్ ఏప్రిల్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 22 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ గవర్నమెంట్ సెక్టర్‌లో మనకైతే ఏజ్ అనేది 40 ఇయర్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీకు మెయిన్‌గా 10థ్ పాస్ అయినోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకైతే డిగ్రీ గాని, డిప్లొమా గాని మెకానికల్ ఫీల్డ్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. అండ్ ఆటోమొబైల్స్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు మినిమమ్ మీకు ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్‌షాప్‌లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. లేదా మీరు ఏదైనా సరే మినిమమ్ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు 10థ్ క్లాస్ చదువుకొని మీకు వర్క్‌షాప్‌లో మీకు కొంచెం లేదంటే ఇక్కడ మనకి 10థ్ పాస్ అయినోళ్ళు ఎవరైనా సరే మినిమమ్ మీకు ఒక 5 ఇయర్స్ వర్క్‌షాప్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. డిప్లొమా మెకానికల్ కానీ, ఆటోమొబైల్స్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఇది కాకుండా మీకు ఇంకో ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అయ్యి మినిమమ్ మీ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వర్క్‌షాప్‌లో ఉండాలని చెప్తున్నారు. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే మీకు ఎటువంటి ఆన్‌లైన్ టెస్ట్ గాని, లేదంటే మీకు ఇంటర్వ్యూ గాని చేయరు. ఓన్లీ మీకు ఒక ట్రేడ్ టెస్ట్ పెడతారని చెప్తున్నారు వాళ్ళు. సో, ఈ ట్రేడ్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో డైరెక్ట్‌గా వాళ్ళకనేది జాబ్ అయితే ఇస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే. ఈ అప్లికేషన్ అనేది మీరైతే ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా ఎటువంటి ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేయకూడదు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15థ్ ఏప్రిల్ అని చెప్తున్నారు. సో, ఇంకా మీకు 1 మంత్ టైమ్ అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి గైస్. మీరు అప్లికేషన్ అనేది ఫామ్ ఎలా ఫిల్‌అప్ చేయాలంటే ఈ పీడీఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఈ పీడీఎఫ్ అనేది మీరైతే ముందుగా ఒక నెట్ సెంటర్‌కెళ్ళి జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్నాక మీకు దీన్ని ప్రింట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్‌అప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి బ్లాక్ లెటర్స్ అంటే మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరైతే క్యాప్ లెటర్స్‌లో రాయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రెస్, కరస్పాండెన్స్ అడ్రెస్ విత్ పిన్ కోడ్. ఇక్కడ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఈ 2 మీరైతే సేమ్ రాయండి ఫ్రెండ్స్. పిన్ కోడ్ నంబర్ అండ్ ఇక్కడ థర్డ్ వన్‌లో కూడా మీకు పిన్ కోడ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మీ వర్కింగ్‌లో ఉన్న మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు వర్కింగ్‌లో లేనిదైతే ఇవ్వకండి. ఈమెయిల్ ఇచ్చాక మీ కమ్యూనిటీ దేంట్లో అడుగుతున్నారో సో, కమ్యూనిటీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ కమ్యూనిటీ రాసి మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇన్ ఫింగర్స్ అండ్ వర్డ్స్ చెప్తున్నాను. సో, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నంబర్ రాసి అండ్ కింద మీరు వర్డ్స్‌తో సహా రాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ ప్రెజెంట్ మీకైతే 2024కి జులై వరకు మీకు ఏజ్ ఎంతొచ్చిందో అక్కడ ఏజ్ కూడా క్లియర్‌గా రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎయిత్ వన్ అయితే మీ 10థ్ క్లాస్ పాస్డ్ అంటే ఇక్కడ మీకు 10థ్ క్లాస్ మీరు పాస్డ్ ఇయర్ నెక్స్ట్ ఇక్కడ మీ స్కూల్ నేమ్ అయితే రాయండి ఇక్కడ. దాని తర్వాత మీకు డిప్లొమా కూడా సేమ్ అంతే డిప్లొమా గాని, డిగ్రీ కానీ ఎవరైనా మెకానికల్‌లో ఆటోమొబైల్స్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళైతే ఇక్కడ మీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ మీరు పాస్డ్ ఔట్ ఇయర్ అయితే రాయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు రిలవెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ యాస్ పర్ నోటిఫికేషన్. సో, మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మినిమమ్ ఒక 2 ఇయర్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలని. సో, ఎక్స్‌పీరియన్స్ మీకు ఎక్కడుంది అండ్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో అని ఇక్కడైతే పీరియడ్ నోటీస్ పీరియడ్ రాయమని చెప్తున్నారు. అప్లై చేస్తున్నారు. మీరు ఇక్కడ డేట్, ప్లేస్ అని సిగ్నేచర్ చేసి మీరు ఇది ఎవరికి పంపాలంటే మీరు నెక్స్ట్ అప్లికేషన్ అనేది మీరు ఎవరికి పంపాలంటే ఆఫ్‌లైన్‌లో స్పీడ్ పోస్ట్ ద్వారా ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కలకత్తా 139 బెలగట్టా రోడ్, కలకత్తా. సో, ఈ అడ్రస్‌కి మీరని స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపాలి. సో, ముందే మీ నెట్ సెంటర్‌కెళ్ళి దీని ఒక జిరాక్స్ తీసుకొని మీ అప్లికేషన్ ఫార్మ్ అంతా ఫిలప్ చేసి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే ఈ అడ్రస్‌కైతే పంపాలి. దీంతో పాటు ఇంకా మీరు ఏమేమి పంపాలంటే వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది మీ ఏజ్ ప్రూఫ్ అంటే మీరు ఆధార్ కార్డు అండ్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్, 10థ్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్, నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీ డిగ్రీ గాని, డిప్లొమా ఎవరైనా సరే ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, అది కూడా జిరాక్స్ పంపాలని చెప్తున్నారు. అండ్ మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మినిమమ్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాం కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు జిరాక్స్ కాపీ అనేది వాళ్ళకైతే పంపాలి. ఇంకా నెక్స్ట్ మీరు రీసెంట్‌గా దిగిన ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పంపాలని చెప్తున్నారు. ఇండియన్ సిటిజన్‌షిప్ అంటే మీరు ఆధార్ కార్డ్ అయితే మీరిక్కడ ప్రూఫ్‌గా పెట్టొచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు గైస్. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అందరూ. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏం చెప్తున్నారంటే మనకి మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తారు కదా! ఆ అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరైతే ఇంగ్లీష్‌లోనే ఫిలప్ చేయండి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా అయితే పంపాలని చెప్తున్నారు. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ డాక్యుమెంట్స్‌లో ప్రతి దాంట్లో మీరైతే సిగ్నేచర్ చేసి పంపాలని చెప్తున్నారు. మీరు
నెక్స్ట్ ఇక్కడ మీరు పంపినప్పుడు డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేస్తారు కదా! ఆ అటాచ్ చేసినప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఆధార్ కార్డ్ గాని, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, జిరాక్స్‌లు సో, ప్రతి దాంట్లో మీరు కింద సిగ్నేచర్ చేసి పంపాలని చెప్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ పరంగా మీరు చూసుకున్నట్లయితే మనకి మెయిన్‌గా టెక్నికల్ సూపర్వైజర్ పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. గ్రూప్ సి విభాగంలో మనకైతే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇదైతే మీకు ఒడిస్సా అయితే ఇస్తారు సెంటర్ అనేది. సో, మీకు ఒడిస్సాలో మీకు కుదరకపోతే డైరెక్ట్‌గా మీరైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మీరుంటున్న ఏరియాకైతే. టోటల్‌గా మీకైతే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు గాయ్స్ జనరల్ వాళ్ళకి మాత్రమే. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు సాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే మీకు లెవెల్ 6 అని చెప్తున్నారు. అంటే మీకు 1 మంత్‌కి 35,000 దాకా అయితే ఈజీగా వస్తుంది గైస్. ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ ఇంకా మనకి రూము, ఫుడ్డు, ట్రావెలింగ్ చూసుకుంటే మీకు మంత్‌కి ఒక 45,000 వరకైతే ఈజీగా వస్తుంది. గైస్ ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే గైస్ మీరు ఇంట్లో కూర్చొని ఒక ఫ్రీలాన్సర్‌గా వర్క్ అని చేయొచ్చు. మనకి క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, క్లయింట్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ప్రతిదీ మన కోర్స్‌లో చెప్తాను. స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకైతే నేర్పిస్తాం గైస్ ఫోటోషాప్ కోర్స్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందుట్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మనకి అప్డేట్స్ అయితే గ్రూప్‌లో అయితే ఇస్తుంటాను ప్రతిరోజు. మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.